సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. सामने से इनबाज एक चल క్రీడా ప్రారంభోత్సవం చేయడం కోసం మన మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు ఇక్కడికి విచ్చేశారు. సార్ చెప్పండి సార్, ఈ యొక్క ఇంత గొప్ప కార్యక్రమాన్ని మన మదనపల్లి బీటీ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం ఇందాక వాళ్ళు కూడా మాట్లాడుతూ చెప్పారు. ఎమ్మెల్యే గారు 100% సహకారం అందించారని చెప్పారు. చెప్పండి సార్, నిజంగా ఇలాంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. బీటీ కళాశాల హాకీ గ్రౌండ్ వచ్చి హాకీ గేమ్ కి ఒక మదర్. ఇది ఇక్కడ వచ్చి హాకీలో ఉన్న పెద్ద పెద్ద హాకీ కంట్రీ వైడ్ ప్లేయర్స్ ఇక్కడ ఆడారు. ఇది ఈ పిచ్ వచ్చిందే హాకీకి ఒక మదర్ పిచ్. ఇది ఈ పిచ్ లో ఆడిన వాళ్ళంతా కంట్రీ లెవెల్లో ఆడారు. ఎందుకంటే బీటీ కళాశాల ట్రిలోకికర్ హాకీ టోర్నమెంట్ వచ్చింది మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు. ఇదే ఇట్స్ ఎ మెసేజ్ టు ద ఎంటైర్ కంట్రీ. ఆ రోజులో సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియా ఉన్నింటే బీటీ కళాశాల గుర్తింపు గురించి బీటీ కళాశాల ట్రిలోకికర్ హాకీ టోర్నమెంట్ కి ఏ ఒక్కరి పరిచయం అవసరం లేదు. అటువంటి టోర్నమెంట్ నిర్వర్తించిన బీటీ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు పివి ప్రసాద్. నేను అన్నమయ్య జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు. నేను ఈరోజు మేము 14వ ఎల్జీ గిరిరావు ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ మెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నాం మదనపల్లిలో. ఈ పోటీలలో మన రాష్ట్రంలోని 23 జిల్లాలకు గాను 22 జిల్లాలు పాల్గొనడం జరిగింది. ఇది హైయెస్ట్ పార్టిసిపేషన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ పార్టిసిపేషన్. 22 జిల్లాలు పాల్గొనడము హైయెస్ట్ పార్టిసిపేషన్. మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా దూరం నుండి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అన్ని టీములు కూడా వచ్చాయి. దాదాపు శ్రీకాకుళం రావాలంటే మనకు 1000 కిలోమీటర్లు అవుతుంది. 1000 కిలోమీటర్లు పిల్లలు, చిన్న పిల్లలు, సబ్ జూనియర్ ఏజ్ పిల్లలు ఇంత దూరం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తూ, మంచి భోజన వసతి కల్పిస్తూ, అందరికి కూడా ఒక మంచి వాతావరణంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ టోర్నమెంట్ తీసుకున్నామని చెప్పిన వెంటనే మా సీనియర్ క్రీడాకారులు ఉన్నారు. ముఖ్యంగా వివేక్ అన్న, చార్టెడ్ అకౌంటెంట్, ఆయన మాజీ హాకీ ప్లేయర్, మా సీనియర్ హాకీ ప్లేయర్. ఆయన ఇమీడియట్ గా మాకు ఒక మంచి మొత్తాన్ని ఇస్తూ మీరు ముందుండండి జరిపించండి టోర్నమెంట్ అని చెప్పి మాకున్నారు. అలాగే మా సీనియర్ క్రీడాకారులు అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ప్రసాద్ అన్న కానీ, భరత్ అన్న కానీ, మణి అన్న, ఎయిర్ ఫోర్స్ రమేష్ అన్న, అశోక్ అన్న, చాలా మంది, ఇంకా పేరు విజయుడు, హరి, ఎంకే చంద్ర, అందరూ ఈ గ్రౌండ్ లో ఆడి బయట ఉద్యోగాలు స్థిరపడిన వాళ్ళందరూ కూడా మాకు చేయూతనిచ్చారు. వాళ్ళ ప్రోత్సాహంతోనే, వాళ్ళ సహకారంతోనే మేము ఈ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ నందు బీటీ కళాశాల నందు ఈరోజు హాకీ క్రీడలు అయితే రాష్ట్ర లెవెల్లో అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ యొక్క క్రీడలకైతే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలు కూడా ఇక్కడ ఈ క్రీడా పోటీలలో పాల్గొనడం అయితే కూడా జరుగుతుంది. ఈ యొక్క విద్యార్థులు, బాలికలు, బాలులు కూడా ఈ క్రీడలని ఆస్వాదించడం కోసం, అలాగే ఇక్కడ ఈ యొక్క గేమ్ లో పాల్గొనడం కోసం ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా, ప్రతి జిల్లా నుంచి కూడా ఇక్కడికి
ఈ క్రీడాకారులు వచ్చి ఈ యొక్క గ్రౌండ్లో ఆడుతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ ప్రముఖ క్రీడాకారులు మేజర్ ధ్యాన్ చంద్ గారు కూడా ఇదే గ్రౌండ్ లో ఆడి ఈ యొక్క క్రీడలకి శ్రీకారం చుట్టారు. ఇదే గ్రౌండ్ లో ఆయన ధ్యాన్ చంద్ గారు కూడా ఈ యొక్క క్రీడను కూడా ఇక్కడే మదనపల్లి మన బీటీ కళాశాల గ్రౌండ్ లో ఆడడం కూడా జరిగింది. ఇచ్చినటువంటి ఇదే గ్రౌండ్ లో ఆయన గుర్తుగా ఈ రోజు 3 రోజుల పాటు ఈ రోజు నుంచి 17, 18, 19 తేదీల్లో ఈ యొక్క క్రీడా పోటీల్ని హాకీ క్రీడా పోటీల్ని మదనపల్లి గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. మరిన్ని విశేషాలు ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి రండి, చెప్పండి మీ పేరేంటి? నా పేరు అక్షయ్. అక్షయ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అనంతపురం నుంచి. అనంతపురం. ఎంతమంది ఉన్నారు మీ టీంలో? 18 మంది ఉన్నారు. 18 మంది. మీకు హాకీ ఆడడం ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? నాకు 5 ఇయర్స్ నుంచి. 5 years నుంచి. మీ యొక్క కోచ్? మా కోచ్ వచ్చేసి చౌడి ప్రసాద్ సార్. ఎక్కడ చదువుకుంటున్నారు మీరు? నేను అనంతపూర్లోనే పురుషం స్కూల్ చదువుకుంటున్నాను. ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ కాదు, గవర్నమెంట్. ఇంకా ఇక్కడ ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు హాకీ టీం తరఫున? నేను కాకినాడలోను, తిరుపతిలోను, కర్నూలు, వైజాగ్ లో అన్నాను. కెప్టెన్ మీరు? టీం కెప్టెన్. టీం పేరు? అనంతపురం. ఇంతవరకు ఏమన్నా జరిగాయి మ్యాచెస్ మీకు ఇక్కడ? ఎన్ని మ్యాచ్లు జరిగాయి, ఎన్ని గెలిచిన? 3 మ్యాచ్లు జరిగినాయి. 3 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ డ్రా చేసుకున్నాం, ఒక మ్యాచ్ విన్ అయినాం, ఒక మ్యాచ్ ఓడిపోయినాం. ఫైనల్ కి వెళ్ళి కప్పు కొట్టగలరా? కొడతాం. ఓకే, ఆల్ ది బెస్ట్. చెప్పండి బాబు, మీరు కర్నూలు నుంచి వచ్చారు. ఎప్పటి నుంచి హాకీ పైన మీకు పట్టు ఉంది? ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? 7th క్లాస్ నుంచి. 7th క్లాస్ మున్సిపల్ హై స్కూల్లో. ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఏ క్లాస్? 10th. వీళ్ళంతా మీ టీం అంతా 10th క్లాస్ బ్యాచ్? లేదు, కొంతమంది 6th, కొంతమంది 7th, 8th ఉన్నారు. కర్నూలులో ఏ స్కూల్లో మీరు చదువుతున్నారు? మున్సిపల్ హై స్కూల్. మీ కోచ్? సుధీర్ సార్. ఇంతవరకు ఏమైనా మ్యాచ్లు ఆడారా? ఇంతవరకు ఇక్కడ ఆడినాం. ఇక్కడ ఈ గ్రౌండ్ లో? ఈ గ్రౌండ్ లో ఇందాక ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడికి. ఇంతవరకు ఇంకా మ్యాచెస్ జరగలేదా మీకు? ఇంతకు ముందు జరిగినాయి, నెల్లూరులో ఆడినాం. ఇక్కడ జరిగిండే ఈ గ్రౌండ్ లో మీరు ఆడినారు ఒక మ్యాచ్? ఆడినాం. ఎన్ని మ్యాచ్లు ఆడినారు? 2 ఆడినాం. 2 విన్ అయినారా? 1 గెలిచినాం, 1 పోయింది. ఫైనల్ కి వెళ్ళగలరా మీరు? అయిపోయింది, ఓడిపోయినాం. రిటర్న్ ఇంకా కర్నూలుకి. కొంతమంది విద్యార్థులు కూడా స్వాగతం పలకడం కోసం ఇక్కడ సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఒక చిన్న బాలుడు కూడా కృష్ణుడి వేషధారణలో ఎంచక్క ముద్దుగా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా ఇక్కడ చూస్తున్నాం ఎమ్మెల్యే గారికి స్వాగతం పలకడం కోసం మన తెలుగు సంప్రదాయమైన దుస్తులు లంగావణీలతో ఇక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఇక్కడ ఏం అర్థమైంది ఏమనేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పునా, ఇక్కడ ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు? అందరికీ శుభ మధ్యాహ్నం. ఈ రోజు ఎమ్మెల్యే సార్ గారు ఇక్కడ మదనపల్లిలో జరుగుతున్న హాకీ సెలక్షన్స్, డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ కోసం వస్తున్నారు. సో మేమందరం చాలా ఉత్సాహంగా ఎమ్మెల్యే సార్ గారికి ఇక్కడ స్వాగతం చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఇక్కడ హాకీ క్రీడలు చాలా మంచిగా జరుగుతున్నాయి, మంచి స్థాయిలో కూడా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. అందరికీ సుస్వాగతం. ఈ రోజు బీటీ కాలేజ్ గ్రౌండ్ లో హాకీ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే గారి కోసం వెయిట్ చేస్తున్నాం. లేట్ ఎల్జీ గిరిరావు గారి ఇంటర్ డిస్ట్రిక్ట్ హాకీ ఛాంపియన్షిప్ సందర్భమున విచ్చేసిన ఈ టోర్నమెంట్ అధ్యక్షులు ప్రసాద్ గారు, టౌన్ బ్యాంక్ సిఓ గారు, అదేవిధంగా రాష్ట్ర హాకీ అధ్యక్షులు చాణక్య రాజ్ గారు, మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు మనుజ గారు, పెద్దలు గౌరవనీయులు వైఎస్ మున్రత్నం గారు, రాజశేఖర్ గారు, అదేవిధంగా మణ్యన్న గారు, భరత్ రెడ్డి గారు, ఆర్గనైజర్ జలజ, అదేవిధంగా మా పీఈటీలు రమేష్, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్లకు ముఖ్యంగా ఇక్కడ
నృత్య కార్యక్రమం చేసిన పిల్లలందరికీ, అదేవిధంగా 22 డిస్ట్రిక్ట్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్న నా ముందు కూర్చొనున్న పిల్లలందరికీ, అదేవిధంగా అండర్ 16 హాకీ టోర్నమెంట్ ఆడుతున్న మీకు ఏమి చాలా సంతోషకరం. ఎక్కడ ఆలోచన చేస్తున్న అందరూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? ఏమ్మా ఈ పక్క డైవర్ట్ కావాలా? ఓకే సరే. ఇండియన్ గేమ్ ఏదమ్మా? ఇండియన్ గేమ్ ఏది? యాక్టివ్గా ఉన్నారు, ఏదో లిస్ట్ లో ఉన్నారు అనుకుంటున్నారు. ఓకే, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, ముఖ్యంగా మీరు, మొత్తం రాష్ట్రం నుంచి 22 టీములు వచ్చాయంటే యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద హాకీ అండర్ 16. నైస్ టు సీ యూ. ఈరోజు మదనపల్లి వచ్చిందే స్పోర్ట్స్ కే కాదు, దేశ స్వరాజ్యం కోసం మదనపల్లి గడ్డ ఒక మూమెంట్ ఇచ్చిన, సెల్ఫ్ రూల్ మూమెంట్ ఇచ్చిన చరిత్ర మదనపల్లిది. ఇక్కడ నుంచి ఆనీ బసంట్ గారు ఇదే గడ్డలో వచ్చి ఇక్కడ కూర్చొని జనగణమన ఇక్కడ ట్రాన్స్లేట్ చేసి జనగణమన మొట్టమొదటిసారిగా ఎక్కడ పాడారు తెలుసా? ఎక్కడ జనగణమన ఎక్కడ పాడారు? మదనపల్లిలో మొట్టమొదటిసారిగా జనగణమన పాడి గౌరవనీయులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిసారిగా పాడి దేశానికి జాతీయ గీతంగా అందించిన చరిత్ర మదనపల్లిది. అదేవిధంగా సెల్ఫ్ రూల్ మూమెంట్, మన దేశానికి మనం పాలించాలని చెప్పి ఒక నినాదం మదనపల్లి నుంచి దేశానికి అందించారు. అటువంటి గడ్డ ఈ రోజు మీరు ఏదైతే ఏ కోర్టులో మీరు కూర్చోన్నారో, ఈ కోర్టు వచ్చిందే హాకీకి మదర్ పిచ్. తెలుసా మీకు? హాకీకి దిస్ ఇస్ మదర్ పిచ్. ధ్యాన్ చంద్ గారు ఇక్కడ ఆడారు, ఇక్కడ నుంచి మళ్ళా ఇక్కడ వెళ్ళిన తర్వాత ఆయన కంట్రీకి ఆడారు. ఇదే కాకుండా ఎక్కడ ఆయన వెళ్ళినా కూడా ఆయనకు మదనపల్లి గుర్తు వచ్చేది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం, ఇక్కడ మనుషులు, ఇక్కడ వసతులు అన్ని మదనపల్లిలో ఉన్న ఎక్కడ దొరకవు. అదే మదనపల్లి ఇస్ కాల్డ్ పూర్ మ్యాన్స్ ఊటీ. అటువంటి మదనపల్లికి మీరందరూ రావడం చాలా సంతోషకరం. తప్పకుండా మదనపల్లికి ఇదే కోర్టుని బెసెంట్ కళాశాల వాళ్ళతో మాట్లాడి దీనికి టర్ఫ్ కోర్ట్ గా తయారు చేస్తాము. 10 కోట్ల రూపాయలతో తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈ రోజు మన ఇప్పుడే చైర్మన్ గారు చెప్పారు, ఈ పిల్లలందరూ ఆడటానికి ఫ్లడ్ లైట్స్ అన్ని ఇద్దాము, పూర్తి స్థాయిగా మనం చేద్దామన్నారు. తప్పకుండా ఇవ్వండి అని చెప్పి కోరడమైనది. తప్పకుండా మీరు నైట్ గేమ్ ఆడడానికి పూర్తి స్థాయి లైటింగ్ కూడా కల్పిస్తామని తెలియజేస్తున్నాను. మనకి తెలుసు, మన మదనపల్లి హాకీ గ్రౌండ్ అంటే అందరూ సార్ చెప్పారు, ధ్యాన్ చంద్ గారు గుర్తొచ్చారు. ఇక్కడ ఇంత దూరం వచ్చి ధ్యాన్ చంద్ గారు ఇక్కడ ఈ గ్రౌండ్ లో గేమ్ ఆడమే కాదు, ప్రాక్టీస్ చేయడమే కాదు, ఈ చుట్టుపక్కల పిల్లలకి, బీటీ కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ కి హాకీ గేమ్ ని పరిచయం చేస్తూ వాళ్ళని ఆడించి ఒక స్థాయి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మన ధ్యాన్ చంద్ గారు. ఈ రోజు మీరు ఈ గ్రౌండ్ లో ఆడుతున్నారంటే నిజంగానే మీరు అదృష్టవంతులు. ఎందుకంటే ధ్యాన్ చంద్ గారు ప్రాక్టీస్ చేసిన గ్రౌండ్ ఈ రోజు మీకు ఒక వేదికగా గేమ్ ఆడడానికి మీకు రావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాకి, సెల్ ఫోన్ అలవాటు పడి పిల్లలు గేమ్స్ కి దూరం అవుతున్న తరుణంలో స్టూడెంట్స్ కి తల్లిదండ్రులు ఒక హాకీ గేమ్ ని పరిచయం చేస్తూ మీ అందరినీ ప్రోత్సహిస్తూ గేమ్ ఇంత దూరం తీసుకొచ్చిన మీ తల్లిదండ్రులకి, మీ టీచర్స్ కి నా ధన్యవాదాలు. హాకీ గేమ్ అనేది ఒక హాబీగా కాకుండా ఒక స్పోర్టివ్ గా తీసుకొని మన జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చి మన రాష్ట్రంలో మంచి గేమ్ గా తీసుకురావాలని ప్రతి ఒక్క స్టూడెంట్ కృషి చేయాలి. గేమ్ ని మరింత ప్రాక్టీస్ చేయాలి. గెలిపోవటంలు అనేటివి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అదే విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఓడిన వాళ్ళు ఇంకొంచెం స్ఫూర్తితో, ఇంకొంచెం కసితో ముందుకి ప్రాక్టీస్ చేస్తూ ముందుకు పోవాలి.